ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే బోనాల నాటికి తొలి దశ పూర్తి చేసి తీరుతామన్నారు పొంగులేటి. నియోజకవర్గం యూనిట్ గా ఎల్ఐజీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తామన్నారు. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో అక్కడే జీవించేలా ఫ్లాట్లు ఇస్తామన్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఫ్లాట్స్ ని అప్పగిస్తామన్నారు పొంగులేటి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ రిపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం లాంచ్ చేసిన ఎల్ఐజీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొంగులేటి గారు ఉన్నారు. ఎప్పట్లో కంప్లీట్ చేస్తారు? మీరు అన్నట్టు బోనాలు కంప్లీట్ అవుతుందా? ఎట్లా టైం లైన్ పెట్టుకున్నారు? ఎట్లాంటి అష్యూరెన్స్ ఇస్తారు? తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలతో ఒక మంచి సంకల్పంతో బోనాల టైం కల్లా ఫస్ట్ ఫేజ్ ఏదైతే మేము స్టార్ట్ చేస్తున్నామో అవి ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. డెఫినెట్గా 100% ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెంట్ ఇవ్వగలుగుతామనే నమ్మకం మాకుంది. ఏ పేదవాడు ఏ స్థలంలో పుట్టి పెరిగి నివసిస్తున్నాడో, తన జీవనోపాధికి ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడో అదే ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఎకరం 250 కోట్లున్నా 300 కోట్లున్నా ఆ 300 కోట్లు ఎకరం ఉన్న ప్రాంతంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో పెద్ద వాళ్ళు ఉంటారు, బడా డబ్బులున్నోళ్ళు ఉంటారు. అటువంటి జూబ్లీ హిల్స్లో కూడా ఆ పేదవాడికి 525 స్క్వేర్ ఫీట్లతో ఇల్లు అపార్ట్మెంట్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ అదనంగా ఇళ్ల స్థలము ఫ్రీగా ఇస్తూ, ఏదైతే కన్స్ట్రక్షను ప్లస్ మౌలిక వసతులకి టెంటేటివ్గా 11 లక్షల రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఫ్రీ ఇస్తూ మిగిలిన 6 లక్షల రూపాయలు సంవత్సరంలో విడతల వారీగా ఆ పేదవాడికి బరువు పడకుండా ఉండే విధంగా 6 లక్షల రూపాయలు కట్టించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. గతంలో లాగా ఏదైతే ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఇది నీ ఇల్లు, ఈ ఇంటి నెంబర్ ఇదో అని ఇచ్చేది, అలా కాకుండా ఆ వ్యక్తి ఏదైనా ప్రైవేటు భూమో లేకుంటే ఆస్తిని కొనుక్కున్నప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని 525 గజాలతో సుమారు 40 నుంచి ₹1 కోటి వరకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ కాస్ట్ ఉండే డాక్యుమెంట్ని ఆ బెనిఫిషరీ, ఆ నిరుపేద నా కుటుంబ సభ్యుడికి ఇవ్వటం జరుగుతుంది. మేము కట్టాము అని జబ్బలు జరుచుకున్న ఆనాటి ప్రభుత్వ పెద్దలకి అనేక పర్యాయాలు చెప్పాను. ఏదైతే మీరు 10 సంవత్సరాల్లో ఇల్లులు కట్టాము, ఇన్ని కట్టాము, అన్ని కట్టాము అన్నారు, ఆ కట్టిన లెక్క కూడా నేను చెప్పాను. జిహెచ్ఎంసీ పరిధిలో వారు కట్టింది సుమారు 40 నుంచి 42 వేల ఇల్లు. వాటికి మౌలిక వసతులు కొన్నిటికి లేవు, అసంపూర్తిగా కొన్ని ఉన్నాయి. ఎన్నికలు ఇంకొక 3 నెలలు ముందు సుమారు 24-25 వేల అలాట్మెంట్లు ఇచ్చారు బెనిఫిషరీస్కి. ఈ 22-23 వేలు బెనిఫిషరీస్ ఏవైతే ఇచ్చారో వాళ్ళలో సుమారు 12 నుంచి 16 వేల మంది అక్కడికి పోలేదు, సర్టిఫికెట్ అయితే తీసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో అందరితో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఏ పేదవాడి ఆత్మగౌరవానికి ఇల్లిద్దామని మనం తలస్తున్నామో ఆ పేదవాడు ఆత్మగౌరవానికి మాణిక్యంగా అతను నివసించే గడ్డ మీదనే ఎన్ని 100 కోట్లు ఎకరము భూమి ఖరీదున్నా అక్కడే కట్టించాలని నిర్ణయించుకున్నాం. హౌసింగ్ బోర్డుకు సంబంధించింది, రెవెన్యూకు సంబంధించింది, మిగిలిన శాఖలకు సంబంధించిన భూములు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో వాటితో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఎప్పుడో స్లమ్లో నివసించే నిరుపేదలు చాలామంది, వేలాది మంది ఉన్నారు. అటువంటి నిరుపేదలు కూడా ముందుకు వచ్చినట్లయితే అదే ప్రదేశంలో వాళ్ళకు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఎల్ఐజీ హౌసింగ్ సంబంధించి డెఫినెట్గా డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేస్తామనేది మంత్రి పొంగులేటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వం కలిసి టీవీ 9.